Today's question is, where will India host the 8th International Solar Alliance Assembly in October 2025? 2025 అక్టోబర్లో 8వ అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీని భారతదేశం ఎక్కడ నిర్వహిస్తుంది అంటున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీటింగ్ అనేది మనకి న్యూఢిల్లీలో జరగబోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది అంటే అక్టోబర్ 27 నుంచి 30 వరకు ఢిల్లీలోని భారత మండపంలో ఈ ఐఎస్ఏ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు కలిసి స్టార్ట్ చేశారు అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హాలాండ్ గారు కలిసి COP21 సమావేశంలో, సో ఈ COP21 మీటింగ్ మనకు ప్యారిస్లో జరిగింది. సో ఈ COP21 సమావేశంలో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీటింగ్స్ అనేవి చేసుకుంటున్నాం. సో అసలు ఎందుకు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేశారు అంటే మన గ్లోబల్ కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ ప్రతి ఒక్కరూ సోలార్ ఎనర్జీని వినియోగించుకోవాలి, సౌరశక్తిని వినియోగించుకోవాలి మన డే టు డే లైఫ్లో, అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. సో ఆల్రెడీ మన ఇండియా 3rd లార్జెస్ట్ అనమాట ఈ సోలార్ ఎనర్జీ జనరేషన్లో అండ్ 4th లార్జెస్ట్ ఇన్ విండ్ పవర్. సో అంటే మనం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనం చాలా ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటున్నట్టయితే ఇండియా వరల్డ్లో 3rd లార్జెస్ట్ ఇన్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ జనరేషన్లో 3rd లార్జెస్ట్ అనమాట. అంటే మన దగ్గర ఇండియాలో ఉన్న PM కుసుమ్ కానీ, PM ముఫ్త్ సూర్యఘర్ బిజ్లీ యోజన, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే సోలార్ ఎనర్జీని, సోలార్ ప్యానల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇంటిపైన, కంపెనీస్లో, ఇట్లాంటి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ముఫ్త్ ఘర్ సూర్య బిజ్లీ యోజనలో భాగంగా ఆల్రెడీ ఇండియాలో 20 lakhs హౌస్ హోల్డ్స్ ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్నారు. అంటే సోలార్ అంటే సౌరశక్తి, దాని ఎనర్జీనే యూజ్ చేసుకుంటున్నారు. మిగిలిన దాన్ని, ఆ ఎనర్జీ ఇంకేదైనా మిగిలి ఉంటే అది పవర్ గ్రిడ్కి అమ్ముతున్నారు. అంటే దానివల్ల వాళ్ళకి లైవ్లీహుడ్ అంటే మనీ కూడా జనరేట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కరెంట్ బిల్స్ అలాంటివి కూడా ఏమీ ఉండవు. అంటే మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వాలి మనం ఎనర్జీ జనరేషన్కి అనేది దీని ముఖ్య ఉద్దేశం.